తమిళనాడు అప్డేట్స్ పై జేజీ రాము లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు వెస్ట్ బెంగాల్ అప్డేట్స్ పై మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బయ్యారప్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కేరళ పరిణామాలపై, కేరళ అప్డేట్స్ పై కరుణాకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ముందుగా జేజీ రాము తమిళనాడు అప్డేట్స్ ని ఈరోజు ఉదయం నుంచి కూడా ఫాలో అవుతున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ విజయన్ ఏదైతే టీవీకి అధినేత విజయ్ ఉన్నాడో ఆ విజయ్ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేసేందుకు తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. తన కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు మునిగిపోయారు, పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకున్నారు. రాము, చెప్పండి, తమిళనాడులో టీవీకి అధినేత విజయ్కి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే ఎవరితో, ఏ కూటమితో వెళ్ళే అవకాశం ఉంది? కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేల మద్దతు పలికినప్పటికీ ఇంకా కొన్ని సీట్లలో అవకాశం కనబడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏఐడిఎంకే కూటమికి వెళ్తారా, లేక డిఎంకే కూటమితో వెళ్ళే అవకాశం ఉందా? వాళ్ళ నాన్న కూడా కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్కు సపోర్ట్ కావాలని కాంగ్రెస్ నేతలతో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. చెప్పండి రాము. థ్యాంక్ యూ రాములు. ఇప్పటి వరకు అంటే ఉదయం నుంచి మినిట్ టు మినిట్ మెట్రో టీవీ చెన్నైకి సంబంధించినటువంటి ఎన్నికల సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రస్తుతం మనం ఆ చెన్నైలో ఉన్నటువంటి చేబాకు అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ డిఎంకే విజయం సాధించింది. అయితే టీవీకే విజయ్ పార్టీ ఓవరాల్ గా విజయం సాధించినటువంటి క్రమంలో ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి టీవీకే నేతలు, నాయకులు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలుతున్నట్టున్నారు. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితం భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఆ తప్పెట్టు మోపుతూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఇక్కడ నుంచి తమ యొక్క ఆ సంకేతాన్ని టీవీకే విజయ్ కి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో విజయ్ వాళ్ళ ఇంటి వద్ద బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున అభివాదం అయితే చేశారు. తాను విజయం సాధించినట్టు కూడా రెండు చేతులతో కూడా ప్రతి ఒక్కరికి తన సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టే 107 వరకు కూడా స్థానాల్లో విజయం సాధించినట్టుంది. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 118 ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో దానికి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క టీవీకే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అలయన్స్ ఎవరితో చేస్తారు ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా ఉదయం నుంచి మల్లగుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కాంగ్రెస్ అత్యంత మహారథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మాట్లాడి కూడా మనకు తేటతెల్లమవుతుంది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే తన మ్యాజిక్ ఫిగర్ ని అంటే 118 ఏదైతే మద్దతు అనుకున్నారో ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ ని పూర్తి స్థాయిలో అంటే రీచ్ కావడానికి ఇంకా కొంచెం సమయం అయితే పడేటట్టుంది. దాదాపు 4 కోట్ల పైచులకు కూడా ఈ యొక్క ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి క్రమంలో 83% ఆ ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టు ఇప్పటికీ 2.6 లక్షల వరకు కూడా ఓట్లయితే లెక్కింపు అయితే వేశారు. ఇంకా మరో 2 కోట్ల వరకు కూడా ఎలక్షన్ కి సంబంధించిన కౌంటింగ్ కొనసాగేటువంటి ప్రక్రియ ఉంది. అయితే డిఎంకేనా లేదా ఏడీఎంకేనా బీజేపీ పార్టీని దూరం పెట్టి మిగిలిన చిన్న చిన్న పార్టీలు కలుపుకునే యోచనలో విజయ్ ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. అంటే దాదాపు 107 స్థానాల్లో 107 స్థానాలను 234 స్థానాల్లో 107 స్థానాన్ని విజయం టీడీకే పార్టీ కూడా ఖచ్చితం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు తేటతెల్లమవుతోంది. దీనికి సంబంధించి ఉదయం నుంచి పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో టీవీకే పార్టీ కార్యాలయం పెద్ద ఎత్తున అక్కడే ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున అక్కడికి చేర్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా తమ యొక్క ఆనందం పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క చేంబేర్ అనేటువంటి ప్రాంతం అంటే ఆ ట్రిపుల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ యొక్క D1 ట్రిపుల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా ఈ యొక్క కార్యాలయం టీవీకి సంబంధించిన కార్యాలయం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి టీవీకి అభిమానులతో టీవీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తమ పార్టీకి సంబంధించినటువంటి 7 ఓట్లైనప్పటికీ కూడా 107 స్థానాల్లో మిగతా మొత్తం కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దుండిని మోగించడంతో కూడా వారందరికీ కూడా పూర్తి స్థాయిలో స్వాగతం పలికేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే టీవీకే ఈ యొక్క తమిళ్
ఆ, విజయ్ కి సంబంధించినటువంటి ఒక చిహ్నాన్ని కూడా వాళ్ళు చూపించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే మొత్తం మీద టీవీకే పూర్తి స్థాయిలో ఘన విజయం అయితే చోటు చేసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మొత్తం మీద 107 స్థానాలకు ఇప్పుడు టీవీకేకి రావడం జరిగింది. అంతేకాకుండా 118 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ ని చూసుకోవడానికి కూడా, అంటే చేరుకోవడానికి మరికొంత సమయం పట్టేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహిళలు కావచ్చు, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున బాణాసంచా పేర్చి ఆ యొక్క టీవీకి సంబంధించినటువంటి విజయ సంకేతాన్ని చూపించేటువంటి విధంగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఈ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇందాక చెప్పినట్లు సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, మరికొన్ని స్థానిక పార్టీలు ఏవైతే ఉన్నాయో, గెలుపుని సొంతం చేసుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో 118 సీట్లు స్థానానికి వెళ్లే విధంగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 118 స్థానాలు తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచినట్లయితే అతనే పూర్తిగా కూడా, అంటే విజయే టోటల్ గా పార్టీని కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి అయితే కూడా కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు 107 స్థానాల్లో కూడా తన విజయ దుందుబినైతే టీవీకే పార్టీ మోగించిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర, అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎన్ని స్థానాల్లో వాళ్ళందరూ పోటీ చేస్తారు, అక్కడ గెలిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా మరికొద్ది సేపట్లో చెన్నైకి రావాలనేటువంటిది విజయ్ ఇంతకు ముందే సూచించడం జరుగుతుంది. అటు తర్వాత ఒక రిసార్ట్ లో కూడా వీళ్ళందరూ కూడా ఒక గుమికూడేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ చేసేటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద టీవీకే ఘన విజయం అయితే సాధించింది. అతిరథ మహారథులు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కి సంబంధించినటువంటి రాజకీయానికి పుట్టినిల్లు ఉన్నటువంటి వారినే పూర్తిగా కూడా మభ్య పెట్టేటువంటి ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యం గురి చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా కౌంటింగ్ కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. 118 రౌండ్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా కూడా చేరుకోలేనటువంటి ఆ పరిస్థితి ఆ విజయ్ కి కొద్దిగా గట్టుకాలం అక్కడ తలెత్తేటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏ పార్టీతో అయితే అలయన్స్ చేసుకొని పూర్తిగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేటువంటి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది రాములు.